వరంగల్ జిల్లా దుగ్గొండి మండలము నలవెల్లి మండలం రెండు గ్రామాలకు మధ్యలో ఉన్నటువంటి పెద్ద అనుసంధానం ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర అనుసంధానంగా కూడా మారినటువంటి సందర్భం. ఎందుకంటే ప్రస్తుతం మనం నలవెల్లి మండలం ఆయన నివాసం వద్ద ఉన్నాం. కాసేపట్లో భౌతిక దేహం ఇక్కడికి రాబోతుంది. తనకు అంత్యక్రియలకైతే పెద్ద ఎత్తున కూడా సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు మాజీ ఎంపీ కవిత కూడా ఇక్కడ చేరుకున్నారు, ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున అభిమానులు అదేవిధంగా గ్రామస్తులు కూడా ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఆయనకు నీరాజనాలు అశ్రువాలను అందించేందుకైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం అవుతుంది. ముఖ్యంగా ఈ నల్లబెల్లి మండలముతో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పెద్దన్న కాదు పెద్దన్నగా కూడా ఉండేవాడు. అందరితోని మమేకం కలుపుకుంటూ వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ఒక ఇంటికే కాదు ఊరికి గ్రామానికి అదేవిధంగా నియోజకవర్గానికి కూడా ఒక ఆపద్బాంధువుడుగా ఉండేటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు మా కళ్ళ ముంచి కోల్పోయాము, వెళ్ళిపోయాడు, ఈరోజు మాకు కనిపించినంత దూరాన వెళ్ళిపోయాడు అని చెప్పేసి శోక సముద్రంలో మురుగుతున్నటువంటి మన వినాలను చూస్తున్నాము, అభిమానులను చూస్తున్నాము. అదేవిధంగా అన్న తోబుట్టులో కూడా ఏడుస్తున్నటువంటి జనరికాన్ని కూడా చూస్తున్నాము. ప్రస్తుతం అయితే అన్న ఇంటి వద్ద కోలాహలం అంటే ముఖ్యంగా శోక సముద్రం అయితే మునిగిపోయింది. మనతో కొంతమంది ఆయన అభిమానులు ప్రేమికులు అదేవిధంగా తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా ఉన్నవారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు అన్నం మనలో లేకపోవడం ఎలా చూడొచ్చు? అది ఈ తీరని లోటు అనుకో చెప్పుకోవచ్చు. ఇది తెలంగాణ రాష్ట్రానికి పెద్ద తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. 2001 నుండి ఈ రోజు వరకు అన్న వెంటనే ఉండే, నేను అన్నతోనే రూమ్లో ఉండేది, అన్నతోనే అన్నం తినేది. అన్న ఉద్యమకారుడు మొదటి నుంచి 2001 నుంచి ఆయన అడుగుజాడల్ని మేము నడిచేది. ఏ ఉద్యమం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎక్కడ కార్యక్రమం ఉన్నా కేసీఆర్ వచ్చినా కూడా నేనే అన్నతోనే ఉండేది. మొత్తం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అసలు వరంగల్ ఉమ్మడి జిల్లా అంత ఆర్గనైజేషన్లో కూడా కీలక పాత్ర పోషించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వారు తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. పార్టీకే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తీరని లోటుగా భావిస్తున్నాం. ఈ నల్లబెల్లి గ్రామస్తులకు కూడా మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కూడా వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అన్న వస్తూ ఉన్నాడు, దయచేసి అందరూ కూడా సహకరించాలి. అన్నం మరణం మేము తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కేసీఆర్ గారు కూడా రావాల్సింది, ఆయన ఆరోగ్యం బాగలేకుండానే అది ఉన్నది. కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరూ వస్తూ ఉన్నారు. అందరూ పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. వారి లేని లోటును మేము అసలు మాట్లాడాలన్నా కూడా మాటలు వస్తలేవు. దయచేసి అన్నకు మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. అమ్మ మీరు చెప్పండి, ఈ సందర్భంలో అన్నను తలుచుకుంటూ ఈరోజు శోక సందులో మురుగుతున్నారు, మీరు కన్నీటి పర్యంతమవుతున్నారు. అన్న ఈరోజు లేని లోటును మనం ఎలా చూడవచ్చు? అంకుల్ లేని లోటు చాలా బాధాకరమైన విషయం. మాకు ఏది బాధ వచ్చినా అంకుల్ మాకు ఈ బాధ వచ్చింది అని చెప్పుకుంటే అమ్మ నేను తీరుస్తా బాధ అని, మాకే చిన్న బాధ వచ్చినా మేము చెప్పుకునేది. మా అంకుల్ గెలిస్తే మేము ఒక పండగ లెక్క చేసుకున్నాం. ఈరోజు మా అంకుల్ లేడంటే మా వల్ల కావట్లేదు సార్, మా గుండెలు పగిలిపోతున్నాయి. మాకు కావట్లేదు సార్, మా వల్ల అవ్వట్లేదు. పొద్దున్న నుంచి కూడా మేము తీసుకోవట్లేదు. అంకుల్ లేడంటే ఆ బాధ మాకు ఎవరు తీర్చలేరు సార్. మా నాన్న వాళ్ళ మా మేనమామలు ఇద్దరు, మా చిన్న మామయ్య చనిపోయాడు, మా పెద్ద మామయ్య విలేకర్. ఆయనతోటి చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండి మా మామయ్య వాళ్ళతోటి ఆడుకుంటూ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మా వాళ్ళతో ఉంటూ మాకు ఒక మేనమామ లెక్క ఒక అండగా ఉన్నాడు సార్. ఈరోజు ఆ మేనమామ లేకుంటే మా గుండెలు పలిగిపోతున్నాయి సార్, మా వల్ల కావట్లేదు, మేము తీసుకోవట్లేదు. పెద్ద అన్న కాదు మేనమామ కూడా మేము కోల్పోయామని బాధలో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు. అది చెప్పండి అమ్మా, ఈరోజు పెద్ది అన్న మనలో లేని లోటు ఏ విధంగా చూడొచ్చు, ఎట్లా అసలు దీన్ని మనం జీర్ణించుకోవచ్చు? ఎంతో మందికి సేవలు అందించి మెడికల్ కాలేజ్ నర్సంపేటలో నిర్మాణించి ఎంతోమంది ప్రజలకి ఇస్తున్న ఆరోగ్య సేవలను అయినా మాత్రం తీసుకోకుండా వీళ్ళందరినీ చూడకుండా వాళ్ళ ఆరోగ్య క్షేమాలు చూడకుండా వెళ్ళిపోయినందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. మా డాడీ ఉండి పెద్ద అంకుల్ చాలా క్లోజ్ ఉంటారు. అసలు మా డాడీ ఎలా ఉంటున్నారో కూడా మాకు తెలియదు. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ లేడు, హైదరాబాద్ వెళ్ళిండు, వస్తుండు. అసలు ఎలా వస్తాడో కూడా మాకు తెలియదు. అంత ఘోరమైన ప్రజలను ఇక్కడ మేము ఇంట్లో ఉన్నందుకు ఎట్లా తెలుస్తలేదు. మాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మాకు కేసీఆర్ ఎంతటైనో ఈయన అంతడు. మాకు అన్నదమ్ములు దూరం ఉన్నా ఈయన ఒక పెద్ద కష్టం వస్తా మాకు ఒక పెద్దలకి మాకు పేదలకు ఆయన ఆదుకుంటాడు అని మేము భావించినాం. కానీ ఈ మధ్యలో మమ్మల్ని ఆగం చేసి పోతాడని అనుకోలే. మమ్మల్ని అందరూ అనాథలు చేసిపోయాడు సార్. మా గుండెలు పలిగిపోతాయి. ఆయన గుండె అయిపోయింది. మన లెక్కనే ఉన్నారు కానీ ఆయన గుండె అయిపోడు కాదు, మా గుండెలు అయిపోతారు. ప్రస్తుతం మరికొంతమంది ఉన్నారని అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు? నా పేరు దామసాంబయ్య, ఎంసీపై మండల కార్యదర్శి. ఈ రోజున నాకు తొలి పరిచయం 90లో బావగారు నేను ఈ ఉద్యమంలో ఇట్లా ఎస్ఐపైలో పనిచేస్తా అని 90లో ఎస్ఐపైలో చేరడం జరిగింది.
అనేక ఆటుపోట్లు ఉంటాయి. రాజకీయంగా ఎందుకు దిగుతావు అబ్బా అంటే లేదు నేను రాజకీయంగా దిగుతానని ఆ రోజుల 90 నుండి ఆయన రాజకీయ ఓనమాలు దిద్దుకున్నాడు. ఫస్ట్ కమ్యూనిస్టు పార్టీతోనే దిద్దుకొని బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నాయకుడై ఈ రోజున ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున తీరని లోటు తెచ్చిండు మాకు. ఎందుకంటే నాకు దగ్గరి మిత్రుడు, నేను ఎంసీపై పార్టీలో పనిచేసిన బావగారు ఇట్లుంటుంది అట్లుంటుంది సమస్య, నువ్వు నాకు తోడుగా ఉండాలి, నువ్వు పార్టీ మారినా నువ్వు అందులో ఉన్నా కూడా నాకు సాయం చేయాలని ఎన్నో రకాల అన్నాడు. మాకు తీరని ఈ నల్లబెల్లి గ్రామానికి ప్రజలకు తీరని నష్టమని ఈరోజు ఎంసీపై తరఫున విప్లవాది వందనాలు తెలుపుకుంటూ సానుభూతి తెలుపుతున్నాను. ఈ విధంగా చెప్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులతో పాటు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కార్యకర్తలు, రాష్ట్ర అధినాయకత్వం కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా చేరుకున్నటువంటి అభిమానులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంత వాసులు, ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనకు ఆశ్రమాలను అందించేందుకైతే పెద్ద ఎత్తున ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక దేహం కోసం అయితే ఎదురు చూసినటువంటి అంశాలు కనబడుతున్నాయి. 5 రోజుల నుంచి ఉత్కంఠభరితంగా కొనసాగినటువంటి ఈ ఉత్కంఠకైతే నిన్న అర్ధరాత్రి 12:45 పులి స్టాప్ పడిందనుకోవచ్చు. యశోద హాస్పిటల్కు సంబంధించిన డాక్టర్లు అధికారికంగా వెలువడించడంతో అక్కడి నుంచి గ్రామమే కాదు, నియోజకవర్గమే కాదు, వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శోక సముద్రంలో మునిగింది. అటు కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు కూడా కన్నీటి పర్యంతమైనటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ వస్తున్నాము. ఈరోజు ఏదైతే ఉదయం 7:45 అమరవీరుల స్తూపం వద్దకు పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి భౌతిక దేహం వచ్చింది. అక్కడ వారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి నేరుగా గిరిబావ్ సెంటర్ నుంచి గిరిబావి నుంచి ఏదైతే నర్సంపేట హెడ్ క్వార్టర్కు తీసుకెళ్లారో హెడ్ క్వార్టర్కు తీసుకెళ్లిన తర్వాత అక్కడ దాదాపుగా 2.5 గంటల పాటు అక్కడ అభిమానులతో పాటు కార్యకర్తలు, అక్కడ ప్రాంతవాసులు అందరూ ఆశ్రనివాళులు అందించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మళ్ళీ గిరిబావ్ మీదుగా ఇక్కడ నల్లబెల్లికి శ్రీనివాసం వద్దకు చేరుకుంటారు. అప్పటి వరకు కూడా వీళ్ళ నిరీక్షణ అయితే ఇలానే ఉంటుంది. ఇప్పటికైనా కన్నీటి పర్యంతం మిగిలినటువంటి వారిని, వీరందరినీ కూడా పెద్దన్న ఎక్కడున్నా కానీ కళ్ళారా వీళ్ళని చూసే విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అన్న మనలో లేకపోయినప్పటికీ కూడా మన గుండెల్లో ఉంటారనేది మాత్రం వీళ్ళు ఇక్కడ స్మరించుకుంటూ అన్న నామంతో ఇక్కడ కన్నీటి పర్యంతమైన పరిస్థితి అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి వద్దనైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.